కరీంనగర్లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ పాల్గొన్న ప్రస్తుతం నాతో కేటీఆర్ వారితో ఒకసారి మాట్లాడు. అంటే నిన్న మీరు చెన్నై వెళ్ళారు, అక్కడ ఎలాంటి డిస్కషన్ జరిగింది? ఈరోజు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో తనకు లాభం జరిగే కొన్ని కార్యక్రమాలు చేస్తూ దేశం నష్టపోయినా పర్వాలేదు, అందులో ముఖ్యంగా ప్రగతిశీల రాష్ట్రాలైన తెలంగాణ కానీ దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ కానీ వీటి ప్రాతినిధ్యం తగ్గినా పర్వాలేదు, నాకు రాజకీయంగా ఉనికి ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక వివక్షతో కూడిన వ్యవహారం చేస్తున్నది. రేపు భవిష్యత్తులో కుటుంబ నియంత్రణ పాటించిన పాపానికి తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ టార్గెట్ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, ఇటు రేవంత్ రెడ్డి కూర్చున్నారు, ఇటు కేటీఆర్ కూర్చున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని బీజేపీ టార్గెట్ చేస్తూ మాట్లాడు. అల్టిమేట్ గా సబ్జెక్టు మీద మాట్లాడే సత్తా లేదు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందిరా నాయన అంటే దాని మీద మాట్లాడే సత్తా లేదు. పనికిమాలిన మాటలు మాట్లాడండి, పనికిమాలిన ఉపన్యాసాలు ఇవ్వండి అంటే మాత్రం బీజేపీ వాళ్ళు అగ్రభాగాన్ని ఉంటారు. మేమనేది ఏంది, దక్షిణాది గొంతు నొక్కుతున్నారు, దక్షిణాది గొంతు నొక్కకండి, దక్షిణాదికి డీలిమిటేషన్లో అన్యాయం జరిగితే ఊకోము అని చెప్తున్నాం. దానికి బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన సమాధానం చెప్పకుండా అక్కడ ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కాదు కదా, అక్కడ సిపిఎం ఉండే, సిపిఐ ఉండే, ఎంఐఎం ఉండే, స్టాలిన్ గారి పార్టీ ఉండే, ఇన్ని పార్టీలు ఉంటే కేవలం అక్కడేదో కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను బీజేపీ వాళ్ళకి, గతంలో బీజేపీతో కూడా చాలా విషయాల్లో చాలా బిల్లులు పాస్ చేయడానికి మేము సహకరించినాం. అయినంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఒక వేదిక, కాంగ్రెస్ బీఆర్ఎస్ అక్కడ ఒకటే వేదిక మీద ఒకటే అంశం మీద ఎంతో మందిని పిలిచినప్పుడు మేము మాట్లాడితే తప్పెట్లయితుందండి? డీలిమిటేషన్ విధి విధానం లేకున్నప్పటికీ ఎందుకోసం గందరగోళం గురి చేస్తున్నాయి ప్రజలు చెప్పంటే బీజేపీ యొక్క ప్రవర్తన దేశమంతా తెలుసు. 11 ఏళ్లుగా, మరి 11 ఏళ్ల కిందట ఆనాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారు ఏపీలో తెలంగాణలో సీట్లు పెంచుతామని. కానీ పార్లమెంటులో చేసిన చట్టానికే దిక్కు లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో పెంచుకున్నారు, అస్సాంలో పెంచుకున్నారు, కానీ ఇవాళ అనుకూలంగా లేరు కాబట్టి ఆంధ్రాలో తెలంగాణలో పెంచలేదు. అందుకే బీజేపీ మీద దక్షిణాది రాష్ట్రాలకు నమ్మకం లేదు, మాకు కూడా నమ్మకం లేదు. అందుకే ఆ అనుమానంతోనే ఉత్తరాదిలో ఎక్కడెక్కడైతే కొంత బీజేపీ బలంగా ఉందో అక్కడ సీట్లు పెంచుకోవాలనే ఎత్తుగడ ఏదైతే చేస్తున్నారో దాన్ని మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ముందుకు. తమిళనాడులో స్టాలిన్ ఓడిపోతారని చెప్పేసి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎవరు ఈ జ్యోతిష్యం చెప్పిన సన్నాసేవుడు? సంజయ్ చెప్తున్నారు. అందుకే అన్న సన్నాసని. కాబట్టి నేనేమంటున్నా అంటే అల్టిమేట్ గా ఆయన ముందు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి గెలుమని తర్వాత మాట్లాడారు. నేను కలిసినంత దొంగల మూటలంతా అవినీతి అక్రమాలకు సంబంధించిన లీడర్లంతా కలిసి అందరికంటే పెద్ద దొంగ ఎవడో ఈ దేశంలో అందరికీ తెలుసు. ఎక్కువ మాట్లాడితే బాగుండదు. సబ్జెక్టు మీద మాట్లాడే సత్తా లేని సన్నాసులే ఇవన్నీ మాట్లాడతారు. సబ్జెక్ట్ మీద మాట్లాడే సత్తా ఉన్నాడు ఎవడన్నా బీజేపీలో ఉంటే రమ్మని. సో మొత్తానికి కేటీఆర్ అయితే చెప్తున్నాడు బీజేపీ కావాలని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలపైన వివక్ష చూపుతుందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.